శంఖవరం గ్రామం రాజులబాబు గుడి దగ్గర రౌతులపూడి నుండి కత్తిపూడి వైపు వెళ్తున్న భారీ లోడు కలిగి ఉన్న టిప్పర్ లారీ కత్తిపూడి సీతారామ కళాశాల బస్సును బలంగా ఢీకొట్టింది. కళాశాలను ముగించుకొని ఇంటికి వెళుతున్న శృంగవరం గ్రామానికి చెందిన డి వీరలక్ష్మి, తోలుం సంధ్య అనురాధ, ప్రగడ అంబిక, వై అభిరామ్ విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఘటనా స్థలానికి సమీపాన్నున్న శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఎస్ఎస్ రాజీవ్ కుమార్ విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించారు. ప్రమాద ఘటనా స్థలానికి లారీ యాజమాన్యాలు రాకపోవడంతో గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి హుటాహుటిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల పక్షాన తెలుగుదేశం పార్టీ న్యాయం చేకూర్చే దిశగా పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సత్యప్రభారాజా చరవాణి ద్వారా విద్యార్థులను పరామర్శించడం జరిగింది. లారీ యాజమాన్యాలతో మాట్లాడి చర్యలు చేపడతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మీరు ఇప్పుడు లిమిట్ మాది కదన్నా మీది కదన్నా ఇప్పుడు ఎలాగంటే మైనింగ్ వచ్చి కదా క్లియరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఏదో చట్టం తెలుసు కాబట్టి మనం కొంచెం మాట్లాడలేం. వాళ్ళని ఆపి పరిస్థితి లేదనేది చట్టపరంగా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒక 20 టన్నులతో మనకి ఇబ్బంది లేదు. వాళ్ళు వెళ్ళి కూడా హెవీ లోడ్ ఏదో మీ దయ వల్ల ఎమ్మెల్యే దయ వల్ల ఎలా మా చేశారో మంచి రోడ్డు వేయించారు. ఆ రోడ్డు వాళ్ళకి ఎలా ఏం చేస్తున్నారంటే స్పీడ్గా ఉపయోగించుకుంటున్నారు. అది గంటల అవర్స్ కలిసి వచ్చేలా ఇది కరెక్ట్ కాదు. అదే కదండి, ప్రతి లారీని కూడా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఆన్ చేయాలండి. బైక్ రోడ్ చేస్తే ఏమన్నా సార్ ఆన్ చేయాలండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతాడండి డ్రైవర్ పట్టుకుంటేనే. మా పద్ధతిలో మేము ప్రజలు ముఖ్యం తప్ప మాకు ఏమి ముఖ్యం కాదు. మైనింగ్ వెళ్ళిపోయి మాత్రం మేము ఒక మాట మాత్రం డ్రైవర్ కంట్రోల్ ఉండలేదు. ఇప్పుడు చూడండి అక్కడ సంఘటన చూస్తున్నాం, వరుసగా 4 లారీలు వచ్చేస్తాం. కట్టేసి ఉండాలి కదా. అద్దం పగిలిపోయిందంటే ఏ స్థాయిలో యాక్సిడెంట్ జరుగుతుంటాం. అది స్కూల్ బస్సు. ఎవరన్నా ప్రాణాలు ఉంటాయి కానీ చిన్నపిల్లలు అంతా ఎంత భయభ్రాంతి కూడా అవుతారు. నాకు ఫోన్లు వరకు ఓకే ఓకే మేము హాస్పిటల్లో ఉన్నామండి. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. బస్ డ్రైవర్ ఉన్నాడమ్మా. మన బస్ డ్రైవర్ సురేష్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ అమ్మాయికి సంజయ్కి తీసింది ఉన్నాడు పర్లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ సీతారామ స్కూల్ బస్కి మైనింగ్ లారీలు గుద్దుకున్నాయి. అయితే అక్కడ రోడ్డు మరమ్మతు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని తప్పించిపోయి ఇక్కడ గుద్దేడు ఏదేమైనా దీనిలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా దారుణంగా ఉంది. మరి దీని మీద కూడా పోలీస్ అధికారులు కూడా, ఎందుకంటే హెవీ లోడ్లు వస్తున్నాయి, తర్వాత వాళ్ళ స్పీడ్ లిమిట్ మీద కంట్రోల్ లేదు, మైనింగ్ యాజమాన్యం కూడా సరైన టైంలో స్పందించట్లేదు. కాబట్టి దీన్ని కూడా మేము శాసనసభలో దృష్టి తీసుకెళ్తాం. ఇప్పుడే పిల్లలను కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళకి చిన్న ఇంజూర్స్ అయ్యి చాలా లక్గా భావించాలి. ఎందుకంటే చాలా మేజర్ యాక్సిడెంట్ అవ్వాల్సి పడితే బస్సు అక్కడి నుంచి ఎంత దూరం లారీ లాక్కెళ్ళడం జరిగింది. కాబట్టి దీని మీద కూడా శాసనసభ్యులతో మాట్లాడి చట్టపరంగా వాళ్ళని ఏం చర్య తీసుకున్న తర్వాత, ఎందుకంటే చక్కటి రోడ్డు వేసారు కాబట్టి వాళ్ళు దానికి మంచి రోడ్డు వేసుకోకుండా ఫాస్ట్గా వెహికల్స్ వెళ్తున్నట్టు ఇప్పుడు పిల్లలు చెప్తా ఉన్నారు. దీని మీద నేను పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడే ఎస్ఐ గారు కూడా ఇక్కడికి వచ్చారు. వార్న్ నోటీస్ కూడా తీసుకెళ్ళి శాసనసభ్యుల దృష్టి తీసుకెళ్ళి ఏదైనా విలేజ్ హింస, ఎందుకంటే కొన్ని చట్టపరంగా వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం కాదనలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి వాళ్ళు కూడా స్పీడ్ లిమిట్స్, విలేజ్ లిమిట్స్లో స్పీడ్ పెంచకుండా మైనింగ్ అధికారులతో కూడా, మైనింగ్ యాజమాన్యంతో మాట్లాడి ఆ స్పీడ్ విషయంలో కూడా చర్య తీసుకుంటాం. అదేవిధంగా స్కూల్ టైమింగ్స్లో కూడా అవసరమైతే వెహికల్స్ ఆపే విధంగా గతంలో వాళ్ళని మనం చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళు రొటీన్గా కార్యక్రమాలు సాగిస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా ఎమ్మెల్యే నోటీస్ తీసుకెళ్ళి ఆ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. పిల్లలకి భగవంతుడి దయ వల్ల ఎటువంటి చిన్న ఇంజూరీస్తో పోయింది. మరి థ్యాంక్ టు గాడ్.